మిత్రులారా నమస్తే. నేను డాక్టర్ పపతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ బాలమహానాడు. నిన్న బీజేపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మాట్లాడుతూ నక్సలైట్లను చంపేసిన ఆల్రెడీ అయిపోయింది, ఇక అర్బన్ నక్సలైట్స్ చంపుతామని చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం. చంపడం అనేది తప్పు. మొదలు చంపుతూ ఉన్నారు మీరు ఇప్పుడు కాదు. బీజేపీ పార్టీ ఎప్పుడు గతంలో బాబర్ మసీదుతో పేరు మీద గోధురాలో కొన్ని వందల వేలాది మంది చంపేశారు. ఆ తర్వాత అనేక మందిని దళితులు చంపేశారు. అనేక మందిని మతం పేరుతో, తిండి పేరుతో, విశ్వాసాల పేరుతో చాలామంది చంపేశారు. ఇప్పుడు చంపుతూ ఉంటున్నారు. మొదలు ఆ మాట వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను రామచంద్రరావు చెప్తున్నా. ఆయన అడ్వకేట్, ఆయన లాయరు, సుప్రీంకోర్టు లాయర్ కూడా ఉన్నాడు. అయినా వాళ్ళ ధీమా ఏంటిదంటే అత్యధికంగా బీసీలు బీజేపీలో జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి ఎస్సీలను చంపడానికి, ఇప్పుడు ఆదివాసీలు చంపేసారు కదా, నెక్స్ట్ ఎస్సీలు చంపడానికి ఆయన ఎత్తుగాడు వేసుకున్నాడు. ఎత్తుగాడలో భాగమే ఇవాళ ఆపరేషన్ కాగర కావచ్చు, లేకపోతే అర్బన్ నక్సలైట్ చంపుతామని చెప్పడం కావచ్చు. మిస్టర్ రామచంద్రరావు, నేను కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నేను ఉన్నాను. రాజ్యాంగ ప్రకారంగా ఉన్నాను. రాజ్యాంగ ప్రకారంగా మాట్లాడుతున్నాను. నేను ప్రశ్నించే ప్రతివాడు అర్బన్ నక్సలైటే. రేపు నువ్వు కాంగ్రెస్ మీద ప్రశ్నిస్తే నువ్వు కూడా అర్బన్ నక్సలైట్ కిందకి వస్తావు. బీజేపీలో ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్ల కిందకి వస్తారు. లేదు, కాంగ్రెస్ వాళ్ళు మీ మీద ప్రశ్నించినా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ అర్బన్ నక్సలైట్స్. సో ప్రశ్నించే ప్రతి వాడు నాకు అర్బన్ నక్సలైట్గా నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉంది. నువ్వు లా చదివినావు, ఎమ్మెల్సీ చేసినావు, ఆ శాసన మండలి పోయినావు. ఇవన్నీ సోయి లేకుండా మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. ఇది వెనక్కి తీసుకోవాల్సింది డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా నీకు నిజంగా దమ్ముంటే మన బ్యాలెట్ పేపర్ లాగా ఈవీఎంలో బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ మీద రా. ఏ దేవుని పేరు లేకుండా, ఏ మతం పేరు లేకుండా నువ్వేం చేసినావు దేశానికి 14 సంవత్సరాల లోపల అది పెట్టుకొని రా. అప్పుడు నువ్వు మోగోనివి, మనిషిగా లెక్క. కానీ చంపుతానంటే ఏంటి, ఎంత దేశం మొత్తం చంపాల్సి వస్తుంది. దేశం మొత్తం చంపాల్సి వస్తుంది. చంపడానికి ప్లాన్ చేసుకుంటారు మీరు. అండ్ ఎందుకంటే మీకు పిల్లలు మీరందరూ కూడా మీ బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా రాజకీయ పార్టీ ఎదిగిన అగ్రకులాలు మొత్తం కూడా వేరే దేశాలు వెళ్ళిపోయినాయి. ఈ దేశం రాష్ట్రానికి మీకు సంబంధం లేదు కాబట్టి చంపుతా ఉన్నారు. చంపండి, వీఆర్ రెడీ చదవడానికి. కానీ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వేస్తూ ఉంటాం. బీజేపీ దగ్గరతో ఏం చేసిందో, ఏ రకంగా దేశాన్ని దరిద్రానికి తీసుకుపోయిందో, ఏ రకంగా ఎందుకు ఆకలి సూచికలో ఫస్ట్ ర్యాంకులో ఉందో, ఎందుకు నిరుద్యోగం పెరుగుతూ ఉందో, ఎందుకు ఈ దేశంలో ప్రపంచ దేశాలకు ఎక్కువ వలస వెళ్ళిపోతున్నారో, ఎందుకు రైతులు చనిపోతూ ఉన్నారో, ఎందుకు దళితులు చచ్చిపోతూ ఉన్నారో, ఎందుకు ఆదివాసులు చచ్చిపోతూ ఉన్నారో, ఎందుకు మహిళల మీద దాడి జరుగుతూ ఉన్నాయో, వీటన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ అధ్యక్షునిగా, ఒక మాజీ ఎమ్మెల్సీగా నీ మీద ఉంది, ఒక లాయర్గా. అది స్వయం మర్చిపోయి నువ్వు అర్బన్ నక్సలైట్స్ని చంపేస్తుంటున్నావు. కానీ నువ్వు ఆలోచన చేసే విషయం మర్చిపోయినావు. ఏంటంటే ప్రశ్నించి ప్రతి ఒక్కడు నాకు అర్బన్ నక్సలైట్ కిందకి వస్తాడు అనేది మర్చిపోయినావు. కాబట్టి చచ్చిపోయి సిద్ధంగా ఉన్నాం మేము. రాజ్యాంగ ప్రకారంగా మీ పార్టీని ఎట్లా చంపాలో మాకు కూడా తెలుసు. మీ బీజేపీని ఏ రకంగా భూస్థాపితం చేయాలో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇప్పుడు నువ్వు సోచిస్తుంది బీసీలకు. అందుకే బీసీలు కొట్టి చంపుతా ఉన్నారు. మరి మొన్న కుమ్మేరు, నాగర్కర్నూలు జిల్లా కుమ్మేరులో సరే అమ్మాయి చనిపోతే ఎందుకు పట్టాలి బీజేపీ వాళ్ళు హిందువులే కదా, వాళ్ళు సగలు బీసీలే కదా. సరే ఎస్సీలు అంటే వాళ్ళ మనుషులు గారు, మీకు మనుషులు గారు వాళ్ళకు, మీకు కానీ మీ దగ్గర కులాల పార్టీలకు. మరి ఎందుకు మా హిందువు కదా, ఆమె హిందూ దేవాలయానికి పోతే ఆ పిల్లని చంపినప్పుడు నోరు పడిపోయిందా, లేకపోతే నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? ఎందుకు మాట్లాడలేవు నువ్వు? నీ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎందుకు మాట్లాడలేవు? కాబట్టి చంపినవాడు కారణం అయితే దానికి మౌనం అయితే వాడు కూడా నేరస్తులు అని చెప్పి నువ్వు చదువుకున్నటువంటి లాలో ఉంటుంది. అది మర్చిపోయిన మిస్టర్ రామచంద్రరావు గారు. తప్పది, చంపేస్తారంటే తప్పు. వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. నేను కోరుకుంటలేను. మాలమాండ ఎప్పుడు కూడా అడుకోదు. కొన్ని సంఘాలు ఉన్నాయేమో కానీ ఈ సంఘం పీవీరావు స్థాపించిన మాలమాండ మాత్రం అడుకోదు. ఏ రాజకీయ పార్టీ దగ్గర అడుకోదు, డిమాండ్ చేస్తుంది. రాజకీయ పరిజ్ఞానం అనిపిస్తుంది. ఎస్, మేము రాజ్యాంగం గురించి చెప్తాం, రాజ్యాంగంలో మనుషుల హక్కుల గురించి చెప్తాం, రాజ్యాంగం ఏ బేస్ మీద రాయబడి చెప్తాం, బీసీలకు చేతులు చేస్తాం. ఇప్పుడు కాకపోతే కొంతకాలానికి మార్పు వస్తుంది. మార్పు అనేది ఒక్కసారి రాదు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ మీద కేసు కూడా పెడుతున్నాం. రైట్. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోహార్ పీరావు.